వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ అండ్ కెరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 90 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 91 నుండి చూడండి. ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11 days, 20 days and 55 days respectively. Working alone, how soon can the work be done if A is assisted by B and C on alternative days? ఏ, బి మరియు సి వరుసగా 11, 20 మరియు 50 రోజుల్లో ఒంటరిగా పనిచేయగలరండి. ప్రత్యామ్నాయ రోజులలో ఏ, బి మరియు సిల సహాయంతో చేస్తే ఎన్ని రోజుల్లో పని చేయగలరు అని అడుగుతున్నాడు. ఏబిసిలు వరుసగా 11, 20, 15, 55 డేస్ అనేది ఒంటరిగా పనిచేస్తారు కాబట్టి దీనికి ఎల్సిఎం తీసుకోండి. 11, 20, 55కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ 2 నుండి 11 కామన్ తీయొచ్చండి. కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుందండి. ఈ 5 అనేది కట్ చేసి వచ్చండి, ఎందుకంటే మరి 25 ఉన్నాయి కాబట్టి. అంటే 20 టేబుల్లో 20కి 5 అనేది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి తీసేయండి. అంటే మనకి ఎల్సిఎం ఏమవుతుందండి 220 అవుతుంది. అంటే టోటల్ వర్క్ అనేది మీరు 220గా తీసుకున్నట్లయితే ఏ అనేది 11 డేస్ అండి, బి అనేది 20 డేస్, సి అనేది 55 డేస్ వర్క్ చేస్తాడు. సి ఇది బి, ఇది ఏ అనమాట. 11 డేస్ కాబట్టి 11 2 అంటే 20 వస్తుందండి. 20తో చూసుకున్నట్టు 20 11 అండి. 55తో చూసుకున్నట్లయితే 55తో చూడండి ఎంత పడుతుందండి. 55తో 55 44 అండి, ఎక్కువైపోతుంది. 4 అనుకోండి, చూడండి 4 అండి. 55 4 అండి, సారీ 44 కాదు, 55 4 450 20 4 5 20 4 5 20. ఓకే, ఇక్కడ 20 11 అండి. ఓకే, సరిపోయింది. చూడండి ఇక్కడ అయితే ఇక్కడ ఎంతవరకు ఓకేనండి, ఎంతవరకు అందరికి తెలిసిందే. ఇప్పుడు చూడండి, ప్రత్యామ్నాయ రోజులలో ఏ, బి మరియు సిల సహాయంతో చేసే ఎన్ని రోజుల్లో పని పూర్తి అవుతుంది అంటాడు. ప్రత్యామ్నాయ అంటే అక్కడ చూడండి, ఏ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆన్ ఆల్ టుగెదర్ అని ఆల్టర్నేట్ డేస్ అని ఇచ్చాడండి. అంటే ఏ డైలీ ఉంటాడండి, ఈ బి అనేవాడు ఒక రోజు, సి అనేవాడు ఒక రోజు సాయం చేస్తాడు అనమాట. ఏ అనేవాడు ఒక రోజు, బి అనేవాడు ఒక రోజు సాయం చేస్తూ ఉంటాడండి. అంటే ఏబి ఒకటి తీసుకోండి, ఏ ప్లస్ బి అనమాట. నెక్స్ట్ ఇంకొకసారి ఏంటి, ఏ ప్లస్ సి తీసుకోండి. ఏ ప్లస్ బి చూడండి, 2 ప్లస్ చేస్తే 20 ప్లస్ 11 అంటే 33 అవుతుందండి, 33. నెక్స్ట్ ఏ ప్లస్ సి తీసుకోండి. ఏ ప్లస్ సి తీసుకుంటే ఏ ఎంత అండి, 20 అండి, సి అంటే 4 అండి, 24 అండి. ఇలా ఇద్దరు కూడాను ఆల్టర్నేటివ్ డేస్ లో మనకి వర్క్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి 2 ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఆల్టర్నేటివ్ అంటే ఇదొక రోజు ఇదొక రోజు అండి. అలా ప్లస్ చేస్తే మనకి 2 కలిపి 33 ప్లస్ 24 చేసినట్లయితే ఎంత అవుతుందండి, 57 అవుతుంది. 57తో మనం చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు పోతుంది చూడండి, ఇక్కడ 57 55 4 పోతుందండి. అంటే అప్రాక్సిమేట్ గా 2 డేస్. 2 డేస్ అంటే మనం 2 డేస్ గా డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఇక్కడ 57 అంటే మాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. ఎక్కడ మనం రాంగ్ చేసిన చూడండి, 20 ప్లస్ 11 అంటే 31 అండి. ఇది 31 అయితే ఏమవుద్ది అంటే 55 అవుతుంది అనమాట. 55 అనమాట. అంటే చూడండి, ఏబి ఒక రోజు అండి, ఫస్ట్ రోజు ఏబి అనమాట. ఇది మొదటి రోజు అండి. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు వీడియో చూసి మీకు అర్థమైపోతుంది. ముందు వీడియోలో మనం ఇటువంటి క్వశ్చన్ ఒకటి చేయడం జరిగింది. మొదటి రోజు చూసుకున్నట్లయితే ఎంతండి, 31 వర్క్ కంప్లీట్ అవుతుంది, 31 బ్యాగ్స్ కంప్లీట్ అవుతుంది అర్థం. సెకండ్ డే చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 24 అవుతుంది. మరి థర్డ్ డే చూసుకున్నట్లయితే 31 అండి. నెక్స్ట్ ఫోర్త్ డే చూసుకున్నట్లయితే 24 అండి. అలా మళ్ళీ ఫిఫ్త్ డే చూసుకున్నట్లయితే 31 అండి. అలా మనం కౌంట్ అవుతుంటాయి అనమాట. ఇక్కడ కూడా మనకి 2 ప్లస్ చేస్తే ఏమొచ్చిందండి, 55 వచ్చిందండి. 55 2 ప్లస్ చేస్తే 55 వస్తుందండి. ఎన్ని రోజులు అయిందండి, 2 డేస్ కి 55 అనమాట. 2 డేస్ కి 55, మళ్ళీ 2 డేస్ కి 55 అండి. ఇలాంటి 55 ఎన్ని అయితే మన 240 అవుతుందండి, 4 అవుతుంది. అంటే 240 అవ్వాలంటే 245/55 అనమాట. అంటే 4 అవుతుందండి. అంటే 4 పేర్లు అని అర్థం అనమాట. అంటే 4 సార్లు రిపీట్ అవుతుంది. అంటే మొత్తం టోటల్ డేస్ మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 8 డేస్ లో వర్క్ అవుతుందండి. ఎందుకంటే 4 సార్లు 4 రెళ్ళు ఎంత అంటే 8 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట.
ఓకేనండి. ఇక్కడ అర్థం చేసుకోవడమేనండి. ఇంకా మీరు నార్మల్ ప్రాసెస్‌లో తీయండి. ఈ విధంగా చేయండి. ఇక్కడ మనకి చివర్లో మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇది. ఓకేనండి. అంటే 2 డేస్‌కి 55 అండి. అలాంటి మనం చూసుకున్నట్లయితే 2 డేస్ అన్నమాట. అంటే 8 డేస్ అని అర్థం. ఓకేనండి. 8 డేస్‌లో వర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 92 అండి. ఏ, బి అండ్ సి కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 30 అండ్ 60 డేస్ రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ డూ ద వర్క్ ఇఫ్ ఈ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆన్ ఎవ్రీ థర్డ్ డే అని ఇచ్చాడండి. ఏ, బి మరియు సి వరుసగా 20, 30, 60 రోజుల్లో ఒక పని చేయగలరండి. ప్రతి మూడవ రోజున బి మరియు సిలు సహాయంకి ఏకి సహాయం చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయవచ్చు అని అడిగాడండి. ఇక్కడ చూడండి ప్రతి మూడో రోజు హెల్ప్ చేస్తున్నానండి. ముందు మనకి ఇక్కడ ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసి మూడింటికి ఎల్సిఎం ఏమవుద్దండి 60 అవుద్దండి. అన్ని కూడా 60కి 16 డివిజన్ చేయగలగాలి 60 తీసుకోవచ్చండి. ఏ ఎంత అండి 20 అండి. ఇది ఏ. బి ఎంత అండి 30 అండి. సి 60 అనమాట. 60 సి. అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుందండి. ఇప్పుడు చూడండి ఏ ఒకటైతే పర్వాలేదండి. బీసీలు మనకి హెల్ప్ చేస్తారండి. బి ప్లస్ సి హెల్ప్ చేస్తారు కాబట్టి బి ప్లస్ సి వర్క్ కావాలంటే ఎంత చూడండి. బి ప్లస్ సి ఎంత అండి. బి ఎంత అండి 2 అండి. సి ఎంత అంటే 1 అండి. అంటే మొత్తం 3 అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి మొదటి రోజు ఏ ఒక్కడే చేస్తాడండి. మొదటి రోజు ఏ అంటే ఏంటండి 3 అండి. రెండో రోజు చూసుకున్నట్లే మళ్ళీ అక్కడ కూడా ఏ ఒక్కడే చేస్తాడండి 3 బ్యాగ్స్ అనమాట. మూడో రోజు చూసుకున్నట్లయితే ఏ పని చేస్తాడంటే దాంతో పాటు బి ప్లస్ సి కూడా హెల్ప్ చేస్తాడండి. అంటే 3 అంటే ఎంత అయింది మొత్తం చూడండి. అక్కడ 3 రోజులకు మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 3 + 3 + 3 9, 9 + 2 అంటే 12 అవుతుంది. అంటే మొత్తం 12 బ్యాగ్స్ కంప్లీట్ అవుతుంది 3 డేస్ కి. అలాంటివి ఇక్కడ మనకి 60 బ్యాగ్స్ ఉన్నాయండి. 60/12 అంటే ఏమొస్తుందండి 5 వస్తుందండి. ఇలాంటివి ఎన్ని రోజులు అంటే 5 3s అనమాట. కాబట్టి 5 × 3 అంటే ఏమవుతుంది 15 డేస్ అవుతుంది. అలా 5 సార్లు రిపీట్ అవుతుందండి. ఒకసారి రిపీట్ అయితే 3 రోజులు కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే 5 సార్లు రిపీట్ అయ్యాయి కాబట్టి 15 డేస్ లో వర్క్ కంప్లీట్ అవుతుంది అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 93. A can do a piece of work in 90 days, B in 40 days, and C in 12 days. They work for a day, each in turn. That is, first day A does it alone, B does it second day, and C the third day. After that, A does it for another day, and so on. After finishing the work, they get 240 rupees. If the wages are divided in proportion to the work done by them, find the each will get అని ఇచ్చారండి. ఫైండ్ ద ఈచ్ విల్ గెట్. అయితే ఇక్కడ మనము 2 టైప్స్ లో చేయొచ్చు అండి. మనం రేషియో కనుక్కొని కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ డే బై డే ఇచ్చాడు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలు మనకి మూడో వాడితో ఆగిపోతే మనకి రేషియో వల్ల కరెక్ట్ అయిపోతుందండి. మొదటి వాడితో ఆగిపోయినా మనకి రేషియో వల్ల కరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ రెండో వాడి దగ్గరికి వచ్చింది అనుకోండి అప్పుడు రేషియో వల్ల కరెక్ట్ అవ్వదు. కాబట్టి అన్ని సందర్భంలో మన రేషియో కరెక్ట్ కాదు. ఒకటి చేసి చూద్దాం చూడండి. నార్మల్ గా ఏది ఇచ్చినా సరే ఎల్సిఎం చేయాలి కాబట్టి ఎల్సిఎం చేయండి. 90కి 40కి 12కి ఎల్సిఎం చూడండి. 90, 40, 12కి ఎల్సిఎం చూసారు అనుకోండి. ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ 10 తీయొచ్చు. తీస్తే ఇక్కడ 9 ఉంటుంది, 4 ఉంటుంది, 12 ఉంటుంది అనమాట. ఇక్కడ దీని నుంచి 3 తీయొచ్చు అండి. 3 తీసారు అనుకోండి. ఈ 4 కట్టేసేవచ్చు. ఎందుకంటే 12 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి. 3 3s అండి, 3 4s అండి. 12 × 3 అంటే ఏమవుతుందంటే 36 అవుతుంది. అంటే 360 అనమాట. టోటల్ ఎల్సిఎం మనకి ఏమవుతుందంటే 360 అవుతుందండి. టోటల్ ఎల్సిఎం మనకి ఏమవుతుందండి 360. 360 అయితే మనకు ఫస్ట్ 90 అండి. సెకండ్ బి చూసుకున్నట్లయితే 40, సి చూసుకున్నట్లయితే 12 అండి. 12 సి. ఇది బి, ఇది ఏ. ఓకేనండి. మరి 90 అన్నట్లయితే డైలీ 4 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ సామర్థ్యం చూసుకున్నట్లయితే 4 అండి. 40తో చూసుకున్నట్టు 9 అనమాట. 12తో చూసుకున్నట్లయితే 30 అండి. 12 3s 36 కాబట్టి 30 వస్తుంది అనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ఏమన్నాడండి మొదటి రోజు ఇక్కడ ఏమన్నాడు చూడండి. వారు ప్రతిరోజు ఒకరు ప్రతిరోజు ఒకరు రోజు పని చేస్తారనమాట. అంటే మొదటి రోజు ఏ ఒంటరిగా చేస్తాడు, రెండవ రోజు బి, మూడవ రోజు సి చేస్తాడనమాట. ఆ తర్వాత ఏ మళ్ళీ చేస్తాడంటే ఒక సైక్లిక్ ప్రాసెస్ లా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే రోజు తర్వాత రోజు ప్రత్యామ్నాయంగా చేస్తున్నారు అనమాట. ఈ విధంగా పని పూర్తి చేసిన తర్వాత వారికి 240 రూపాయలు లభిస్తుందండి. వారు చేసిన పనికి అనులోమానుపాతంలో వేతనాలు విభజించబడితే ప్రతి ఒక్కరికి ఎంత లభిస్తుందో మనకు కావాలండి. అంటే ముగ్గురు కలిసి చేస్తున్నారండి. ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 4 + 9 అండి 13 అండి. 13 + ఇక్కడ 30 అండి. అంటే 43 అవుతుందండి. 43తో చూసుకున్నట్టంటే 43 ఎలా మనం లెక్కేసామంటే మొదటి రోజు అండి.
మొదటి రోజు చూసుకున్నట్టే ఏ చేస్తాడండి, ఏ చేస్తే 4 బ్యాగులు పని అవుతుందంట, 4 యూనిట్లు పని అవుతుందండి. రెండో రోజు చూసుకున్నట్లయితే 9 యూనిట్ల పని అవుతుందండి. మూడో రోజు చూసుకున్నట్లయితే 30 యూనిట్ల పని అవుతుందండి. మరి నాలుగో రోజు వచ్చినప్పుడు మరి మొదటికి వచ్చేస్తుంది కాబట్టి అంటే 3 కలిపి ఒక యూనిట్‌గా తీసుకుందాం. 3 రోజులు కలిపి. ఎంత అవుతుందండి? మొత్తం కలిపి 43 యూనిట్ల పని అవుతుందంట రోజుకి. అటువంటి యూనిట్లు 360 రోజులకి ఎన్ని అవుతాయి చూడండి. 360/43 తీసుకున్నారనుకోండి. 43 తొమ్మిదిలంటే ఎక్కువైపోతుందండి. అంటే 8 పడొచ్చండి. కాబట్టి 8 చూసుకోండి. అంటే 8 ఇంటూ 43 అనమాట. 8 ఇంటూ 43 చేస్తే ఇక్కడ మనకు చూడండి డేస్ తెలిసిపోతే మనకి సింపుల్‌గా మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 8తో గుణించండి. 8 మూడులు ఎంతండి? 24, 2 8, 4 32 32 ప్లస్ 2 అండి. 34 అండి. 344 అవుతుందండి. అంటే మొత్తము ఎన్ని రోజులండి? 8 రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అంటే 8 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఏమైందండి? 344 పని అయిందండి. ఇంకెంత ఉందండి? 360 నుంచి ఈ 344 మైనస్ చేసేస్తే ఇంకెంత ఉంటదండి? 24 ఉంటుందండి. 24 అంటే ఏ మళ్ళీ చేస్తుందండి. ఏ ఎంతండి? 4 చేస్తే ఇంక 20 ఉంటుందండి. మరి బి ఎంత అవుతుందండి? 9. 9 చేస్తే ఇంకెంత ఉంటుందండి? అంటే మళ్ళీ సి వరకు కూడా వెళ్తుందనమాట ఇది. సి వరకు కూడా అమౌంట్ వెళ్తుందండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 24 కదా! ఇక్కడ మీకు ప్లేస్ సరిపోదు. నెక్స్ట్ పేజ్ తీసుకుందాం చూడండి. ఇక్కడ చూడండి మొత్తం వర్క్ ఎంతండి? 360 అండి. 360 అంటే ఇక్కడ చూడండి ఏ, బి, సి అండి. అందరూ కలిపి 8 రోజులు వర్క్ చేశారండి. 8 రోజులు వర్క్ చేసినట్లయితే 8 ఇంటూ 43 అయిందండి. 8 43 ఎంత వచ్చిందంటే 344 వచ్చింది. మొత్తం పని 360 అయితే ఒక్కొక్కరు 8 రోజులు చేసినట్లయితే 344 పని అయిపోయిందండి. ఇంకెంత ఉందంటే 24 ఉందండి. 24 అంటే మళ్ళీ ఏ మరొక రోజు ఎక్స్ట్రా పని చేసాడండి. ఎక్స్ట్రా పని చేస్తే ఏ పని ఎంతండి? రోజుకి 4 కాబట్టి ఇంక 20 ఉందండి. తర్వాత ఎవరు చేయాలంటే బి చేయాలండి. బి 9 కాబట్టి మళ్ళీ ఇంక మరి చేస్తే ఎంత ఉందంటే 11 ఉందండి. అంటే బి కూడా ఒక రోజు చేసాడనమాట. మరి సి విషయంకి వచ్చినప్పటికి ఈ 11 వర్క్‌ని ఎంత చేస్తాడంటాడు? ఒక రోజుకి 30 వర్క్ చేస్తాడండి చూడండి. 30 యూనిట్ల మొయ్యగలడు. కాబట్టి ఎన్ని రోజులు పడుతుందండి ఆడికి? 30 అవుతుందండి. అంటే 11/30 రోజులు పడుతుందండి. 11/30 రోజులు పడుతుందండి. అంటే 8 అంటే 11/30 అనమాట ఇది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి ఏ అనేవాడు 9 రోజులు పనిచేస్తాడండి. బి అనేవాడు కూడా 9 రోజులు పనిచేస్తాడండి. మరి సి అనేవాడు చూసుకున్నట్లయితే 8 అంటే 11/30 రోజులు పనిచేస్తాడండి. ఇది మనకు రోజుల సంఖ్య అడిగినట్లయితే. కానీ మనకి ఏం అడిగాడండి? వేతనాలు ఆ విధంగా మనం పంచవలసి ఉంటుందండి. వేతనాలు ఇందులో మరి అన్ని కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరిదో ఒకరు కనుక్కోండి. ఇక్కడ ఏలు చూసుకున్నట్లు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి. బీలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. సీలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. అంటే ఎవరిదో ఒకరు కనుక్కుంటే సరిపోద్దండి. నేనైతే ఏ ఒక్కటే కనుక్కుంటున్నాను. ఏ ఒక్కటి కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఏ కావాలంటే పరిస్థితి ఏంటి? ఏ కావాలంటే చూడండి మొత్తం వేతనం ఎంత అండి? ఇక్కడ 240 అండి. మొత్తం పని ఎంత అండి? 360 అండి. అంటే 360 బస్తాలను మోసినట్లయితే 300 ఇక్కడ రాసాను చూడండి. 360 బ్యాగులని ఇంక మారిస్తే మీకు నీట్‌గా అర్థమైపోతుంది. 360 బ్యాగులను మోసినట్లయితే రూ. 240 మనకి అమౌంట్ వస్తుందండి. కానీ ఏ అనేవాడు ఎన్ని బస్తాలు మోసాడు చూడండి. 9 రోజులు మోసాడండి. 9 రోజులంటే రోజుకి 4 చొప్పున 36 బ్యాగులు మాత్రమే మోయగలడండి. ఎందుకంటే వాడి యొక్క సామర్థ్యం ఎంతంటే రోజుకి 4 అండి. వాడి యొక్క సామర్థ్యం ఎంతంటే రోజుకి 4 కాబట్టి రోజుకి 4 చొప్పున 36 బ్యాగులు మాత్రమే మోయగలడండి. 360 బ్యాగులు మోస్తే 240 ఇస్తుందండి. మరి 36 బ్యాగులు మోస్తే 0 ఎక్స్ట్రా వేసాను. 36 బ్యాగులు మోస్తే ఎంత వస్తుందండి? 36 బ్యాగులు మోస్తే ఇక్కడ 0 పోయింది ఇక్కడ కూడా 0 పోతుందండి. ఎంత వస్తుందంటే రూ. 24 వస్తుందండి. కాబట్టి ఏ 24 వచ్చిందనుకోండి అదే మనకు ఆన్సర్ అండి. ఏ 24 ఎక్కడ ఉందో చూడండి. ఏ 24 మనకు మొదటి దానిలో ఉంది కాబట్టి మొదటిదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? 100% ఇంక తిరగలేదండి. ఇంకా నమ్మకం కలకపోతే బి కనుక్కోవడానికి ట్రై చేశారనుకోండి. బి కనుక్కోవడానికి ట్రై చేస్తే బి చూడండి ఇక్కడ మనకు 9 రోజులు చేశారండి బి. 9 రోజులు అంటే రోజుకి ఎంత అండి? 9 అండి. 9 ఎంతండి? 81 అనమాట. 81 భాగం కావాలండి. 30 ఇక్కడ చూడండి ఇక్కడ 360 ఈజ్ ఈక్వల్ టు 240 అయినట్లయితే 81 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారనుకోండి ఏమవుతుంది? 81/360 ఇంటూ 240 అవుతుందండి. ఈ 0 పోయిందండి. 9తో చూసుకున్నట్టు 9 9 అండి. 9తో 9 4 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 6 అండి. 9 6 ఎంత అండి? 54 అండి. రూ. 54 సరిపోయిందో లేదో చూడండి. రూ. 54 సరిపోయిందండి? సరిపోయిందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒకటి మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ప్రతి ఒక్కరిని కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకటి మ్యాచ్ అయితే చాలండి. ఇంకేమి మనం మ్యాచింగ్ లేవనమాట. ఇంకెక్కడైనా 24 ఉందనుకోండి అప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి
మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. చాలా బెటర్ మెథడ్ అనమాట. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉందండి. అర్థం చేసుకొని మీరు ఏ విధంగా చేస్తాం అనేది ఒక 2 టైమ్స్ రిపీట్ చేసి చూసారనుకోండి మీకు గుర్తుండిపోతుందండి. 100% గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నంబర్ 94 అండి. ఇక్కడ మీరు ఇదే క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ప్లేస్ చేసామండి. ఎల్‌సీఎం దగ్గర టైం వేస్ట్ అయింది తప్ప ఇదంతా కూడా మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాను అంతే. ఈ ప్లేస్ లో మొత్తం సరిపోయి ఉండేదండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీని పక్కన మనం ఏం చేసామండి, ఇది ఒకటి రాసాము. దాని పక్కన ఇది రాసుకుంటే సరిపోతుందండి. ఈ అంతా కూడా ఏంటంటే రఫ్ క్యాలిక్యులేషన్ అనమాట అంతే. మనకంతా మన మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇది మెయిన్ మ్యాటర్. అంటే ఏ అనేవాడు 8 రోజులు, బి అనేవాడు 8 రోజులు, సి అనేవాడు 8 రోజులు అండి. మొత్తం పని చేసినట్లయితే 344 బ్యాగులు అయ్యాయి. ఇంక 24 బ్యాగులు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ రిపీట్ గా ఏ చేయాలి. ఏ 4 బ్యాగులుగా 4 కూడా మైనస్ చేసేస్తే 20 వచ్చిందండి. అప్పుడు మళ్ళీ ఎవరు చేస్తారండి, 20 బ్యాగులు ఉండిపోయాయి. అంటే బి చేయాలి. అది బి చేసి 9 బ్యాగులు తీసుకెళ్ళిపోయి ఇంక 11 బ్యాగులు ఉండిపోయింది. ఆ 11 బ్యాగులు ఎవరికి వెళ్తే సికి వెళ్తాయి. అయితే మరి సి ఇంకా పూర్తిగా చేయాలంటే చేయాల్సిన అవసరం లేదండి. ఇద్దరు ఉంటే చాలండి. ఆన్సర్ మనం ఇద్దరి ద్వారా కనుక్కోవచ్చు. మనం ఎవరో ఒక్క ఏ ద్వారా కనుక్కున్నాం. అలాంటి ఇద్దరు ఉంటే ఇంకా మంచిదే కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 94 అండి. ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఏ వర్కింగ్ ఆన్ alternate days in 19 days when A works on the first day. However, they can finish the work working on alternate days in 90 and 5/6 days when B works on the first day. How many days does A alone take to finish the work? చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ మీకు మాక్సిమం ఐబీపీఎస్ కి వచ్చే అవకాశం ఉందండి. పీఓఎస్ కానీ క్లర్క్ కానీ ఎస్ఎస్సిలో సీజీఎల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏం లేదండి, క్వశ్చన్ మోడల్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ మోడల్ లా కనిపిస్తుంటుంది. ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్వశ్చన్ తెలుగులో మీకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఏ మరియు బిలు ఒక పనిని ప్రత్యామ్నాయ రోజుల్లో చేస్తున్నప్పుడు ఏ మొదట స్టార్ట్ చేశారు అనుకోండి. ఏ మొదటి రోజు పని స్టార్ట్ చేసినప్పుడు అంటే పని చేసేటప్పుడు ఆ పని అట 19 రోజుల్లో పూర్తి అయిపోతుంది అంటే. బి మొదటి రోజున పని చేసినప్పుడు ఆ పని అనేది 19 and 5/6 రోజుల్లో పూర్తి అవుతుందండి. అయితే ఏ ఒంటరిగా ఆ పనిని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగాడండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి టోటల్ డేస్ గానీ ఏమి ఇవ్వలేదండి. ప్రత్యామ్నాయ రోజులు అంటే రోజు తర్వాత రోజు అంటే ఏ ఒక రోజు, బి ఒక రోజు, ఏ ఒక రోజు, బి ఒక రోజు అలా మనం చేసినట్లయితే ఏ స్టార్ట్ చేస్తే 19 రోజులు అవుతుందండి. బి స్టార్ట్ చేసినట్లయితే 19 and 5/6 రోజులు అవుతుందండి. దీన్ని ఉపయోగించుకొని మనం చేయాలన్నమాట. ఏ స్టార్ట్ చేసాడు అనుకోండి. ఏ స్టార్ట్ చేస్తే మరి 19 రోజులు చేయాలి కదండి. 19 రోజులు అంటే మొదట వీడికి 9, వీడికి 9 అంటే మొదట వీడికి 9, వీడికి 9 మళ్ళీ ఏమవుతుందండి, మళ్ళీ ఏ చేయాలి. ఇంకెన్ని ఉందండి, ఒక రోజు ఉంది కాబట్టి ఒకటి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏ అనేవాడు 10 రోజుల్లో చేయాలి, బి అనేవాడు 9 రోజుల్లో చేయాలండి. సెకండ్ కండిషన్ చూసుకున్నట్లయితే అదే ఏబిలు బి ముందు స్టార్ట్ చేస్తారండి. 19 అండ్ 3 కాదు 5/6 అండి. 5/6 అండి. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేస్తారు కాబట్టి అండి ముందు బి స్టార్ట్ చేశారండి. తర్వాత అవసరమైతే ఇక్కడ ముందు బి ఇక్కడ రాసుకోండి, తర్వాత ఇక్కడ ఏ రాసుకోండి. కన్ఫ్యూజ్ లో ఉన్న అయితే ఆ కన్ఫ్యూజ్ ఉండదండి. నేను ఎలా అయినా చేయగలను అనుకుంటూ అవసరం లేదు, ఏదైనా రాసుకోవచ్చు. ముందు బి స్టార్ట్ చేశారు కానీ వీడి 9 రోజులు, వీడి 9 రోజులు అండి. తర్వాత వీడు ఒక రోజు చేస్తాడండి. అంటే ఎంత 19 అయ్యిందండి. ఆ తర్వాత మిగిలిన 5/6 ఎవరు చేస్తారంటే ఏ చేస్తారనమాట. ఈ 5/6 ఎవరు చేస్తారంటే ఏ చేస్తారండి. ఇప్పుడు చూడండి మొత్తం ఏమైందండి, వీడు 10 రోజులు చేశాడండి. బి అనేవాడు 10 రోజులు చేశాడు. ఏ అనేవాడు 9 and 5/6 రోజులు చేశాడు అని అర్థం అనమాట. ఓకేనండి. అంటే ఏ 10 రోజులు, బి 9 రోజులు చేసే వర్క్ అనేది మొత్తం పని కంప్లీట్ అవుతుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బి 10 రోజులు, ఏ అనేవాడు 9 and 5/6 రోజులు చేసినప్పుడు కూడాను టోటల్ పని అనేది కంప్లీట్ అవుతుంది అని మీకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మీకు తెలిసిందే. ఇక్కడ నుండి ఇటువంటి మోడల్ మనం ఆల్రెడీ చేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసినట్టుగా సమ్ చేసేద్దామండి. ఇంతకుముందు ఇటువంటి మోడల్ మరి వచ్చిందండి. అంటే ఇక్కడ వరకు ఇదంతా చేసిందంతా కూడా ఇప్పుడు కొత్త అండి. ఏ 10 రోజుల్లోనూ, బి 9 రోజుల్లోనూ ఒక పని పూర్తి చేయగలరు. అదే ఏ 10 రోజుల్లోనూ బి అనేవాడు 10 రోజుల్లోనూ, ఏ అనేవాడు 9 and 5/6 రోజుల్లోనూ పూర్తి చేయగలిగినట్లయితే అయితే అక్కడ మనం ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అలాంటి మనకి ఇవ్వడం జరిగిందండి ఇంతకుముందు. అలాగే చేద్దాం. అంటే ఏ యొక్క సామర్థ్యం తీసుకుందామండి. సామర్థ్యం పరంగా చూసుకున్నట్లయితే ఏ యొక్క సామర్థ్యం మనం ఎక్స్ అనుకుని, బి యొక్క సామర్థ్యం వై అనుకున్నారు అనుకోండి. అనుకున్నట్లయితే 10 రోజులు పూర్తి చేశారు కాబట్టి ఇది 10x 9 రోజుల్లో పూర్తి చేశాడు కాబట్టి అంటే 9 రోజులు చేశాడు కాబట్టి అంటే ఎక్స్ సామర్థ్యం అంటే అర్థం అంటే ఒక రోజులో చేసే పని అనమాట. ఒక రోజులో ఎక్స్ బ్యాగ్స్ మోసినట్లయితే 10 రోజుల్లో 10x అవుతుంది. ఒక రోజులో వై బ్యాగ్స్ మోసినట్లయితే 9 రోజులు ఏమవుతుంది, 9y అవుతుంది. అప్పుడు మనకి పని కంప్లీట్ అవుతుందండి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది ఫస్ట్ కండిషన్ అండి. సెకండ్ కండిషన్ చూసుకున్నట్లయితే బి అనేవాడు 10 రోజులు చేసాడండి. కాబట్టి 10y అవుతుందండి.
ఏ అనేవాడు 9 అండ్ 5/6 రోజులు చేసాడు. 9 అండ్ 5/6 రోజులు చేసారు కదా 6x ఈజ్ ఈక్వల్ 1 అండి. ఈ రెండు సమానం కాబట్టి ఈక్వల్ చేసండి. ఈక్వల్ చేస్తే ఇక్కడ మీరు మైనస్ చేశారు అనుకోండి, మైనస్ చేస్తే ఏమవుతుందండి 10x ఈ లేదా ఈజ్ ఈక్వల్ ముంచేయండి 9y ఈజ్ ఈక్వల్ టు 10y ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ 5/6x అనమాట. ప్లస్ ఇక్కడ ఇది తీసుకొచ్చండి, తీసుకొస్తే 10x నుంచి 9 అండ్ 5/6 మైనస్ చేసినట్లయితే 1/6x వస్తుందండి. ఈ 9/8 తీసుకొచ్చారు అనుకోండి, 10y మైనస్ 9y ఏమవుతుంది, y అవుతుందండి. ఇప్పుడు x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 1/6 కాస్త వెళ్తే 6/1 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం, సారీ x ఈజ్ ఈక్వల్ 6 అని అర్థం, y ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. కానీ x ఈజ్ ఈక్వల్ 6 అని అడగలేదు, ఏం అడిగాడు మనకి, ఏ ఒంటరిగా ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడండి. ఇక్కడ మనకి రేషియో రూపంలో వచ్చింది కాబట్టి 6 రోజులు డైరెక్ట్ గా తీసుకోవడానికి లేదండి. ఇక్కడ 6 ఆప్షన్లు ఉందనుకోండి 6 తీసుకోవచ్చండి. ఇక్కడ 6 ఆప్షన్లు లేదు కాబట్టి 6 అని డైరెక్ట్ గా తీసుకోకండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వేయండి. ఈ మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే, ఈ ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే ఏమవుద్దండి, 10x కదండి, 10 × 6 అంటే 60 అవుద్దండి. అంటే మొత్తం పని కనుక్కుంటాం మనం, ఇదేంటండి మొత్తం పని అండి, ఇది మొత్తం పని కదండి. మొత్తం పని కనుక్కోండి. మొత్తం పని ఏమవుతుందండి, ఇక్కడ 10 × 6 అంటే 60 అవుతుందండి. ప్లస్ 9 × 1 అంటే 9 అండి. మొత్తం కలిపి 69 అవుతుందండి. మొత్తం 69 పని ఏ అనేది రోజుకి 6 బస్తాలు చెప్పిన మనం పని చేసినట్లయితే ఏ మొత్తం పని ఎన్ని రోజులు పని చేయగలరు చూడండి. మొత్తం వర్క్ ఎంత అంటే 69 బ్యాగులు అండి. రోజుకి 6 చెప్పిన పని చేసినట్లయితే 6తో చూడండి, 6 1 6 అండి, మళ్ళీ 6 1 6 అండి. ఎంత మిగులుతుందండి, 3/6 మిగులుతుందండి. అంటే 11 ఎండ్ 3 1 3 2 కాడ 11 ఎండ్ 1/2 రోజులు పడుతుంది. అంటే మనకి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అర్థమైందండి. ఇక్కడ మనం మొత్తం పని కనుక్కున్నామండి. ఎలా కనుక్కున్నామండి, x ఈజ్ ఈక్వల్ 6 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ 1 వచ్చిందండి. దాని ఆధారంగా మనం మొత్తం పని కనుక్కున్నాం అనమాట. x ఈజ్ ఈక్వల్ 6 పెడితే 10 × 6 అంటే ఏమవుతుందండి, 60 అవుతుందండి. 9 × 1 అంటే 9 అవుతుంది. 60 + 9 69 అండి. ఏంటంటే టోటల్ వర్క్ అనమాట. టోటల్ వర్క్ అండి. ఈ టోటల్ వర్క్ ని మనం ఉపయోగించుకొని మనం ఏంటంటే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పని చేస్తున్నాం మనం కనుక్కున్నాం. టోటల్ వర్క్ బై ఏ ఒక రోజులో చేసే పని చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఎన్ని రోజుల్లో చేసాడో తెలిసిపోతుంది అనమాట. కాబట్టి 69/6 ఈజ్ ఈక్వల్ 11 and 3/6 అవుతుందండి. ఈ 3/6 మనం 1/2 అని రాయొచ్చు కాబట్టి 11 and 1/2 డేస్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి కలర్స్ ఆధారంగా మనము సమ్ చూసుకోండి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు మాత్రం నీట్ గా రాసుకోండి, అటు ఇటు చేయకండి. మనకి ఎంత ప్రాసెస్ లో ఇది కంప్లీట్ అయిపోతుంది తెలియదు కాబట్టి అటు అవుతుంది, లేదంటే ఒక ఆర్డర్ లో చేసుకునేవాడివి. చేస్తున్నప్పుడు ఒక సమ్ అనేది కొద్దిగా పొడుగు అవ్వచ్చు, కొద్దిగా సమ్ తగ్గవచ్చు, ప్రాబ్లం లేదు. అందుకే నేను అలా వస్తున్నాను, అటు ఇటు అవుతుంది. మీరు మాత్రం నీట్ గా ఒక స్టెప్ బై స్టెప్ రాసుకోండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 95 అండి. ఏ అండ్ బి కెన్ సపరేట్లీ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, 20 and 15 days respectively. They work together for 6 days, after which B was replaced by C. If the work was finished in next 4 days, then the number of days in which C alone could do the work will be అని ఇచ్చాడండి. ఏ మరియు బీలు వరుసగా 20 మరియు 15 రోజుల్లో ఒక పని పూర్తి చేయగలరండి. వారు 6 రోజులు కలిసి పనిచేశారు. తరువాత బిని సి ద్వారా భర్తీ చేశారండి. బిని సి ద్వారా భర్తీ చేశారు. అయినా 4 రోజుల్లో పని పూర్తయితే, ఆల్రెడీ ఇటువంటి సేమ్ క్వశ్చన్ చేయడం జరిగిందండి. 4 రోజుల్లో పని పూర్తయితే సి మాత్రమే ఆ పనిని చేయగల రోజుల సంఖ్య మనకు కావాలండి. ఇప్పుడు చూడండి ఏబీలు ఎంత అంటే 20 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ ఒక పని పూర్తి చేయగలండి. 20కి 15కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లు 60 అవుతుందండి. 60 తీసుకోండి. 60 తీసుకున్నట్లయితే ఇది ఏ ఎంత అండి, 20 అండి. బి ఎంత అండి, 15 అండి. అంటే 20తో 23 అండి, 23 15తో 15 4 అండి. ఇప్పుడు ఇద్దరు కలిసి చేశారనుకోండి, ఏ ప్లస్ బి చేశారనుకోండి, ఏమవుతుందండి, డైలీ 7 అవుతుందండి. అలా 7 చెప్పిన 6 రోజులు కలిసి పనిచేశారు కాబట్టి ఏ ప్లస్ బిలు 6 డేస్ పనిచేశారండి. ఏ ప్లస్ బిలు 6 డేస్ పనిచేశారు కాబట్టి ఏమవుతుందంటే 6 × 7 అంటే 42 అవుతుందండి. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత చూడండి, 60 నుంచి 42 మైనస్ చేసినట్లయితే 0 నుంచి 2 మైనస్ చేస్తే 8 అవుతుందండి. ఇక్కడ 5 ఉంటుంది. 5 - 4 అంటే 1 అండి. అంటే వర్క్ ఎంత ఉంటుందండి, 18 ఉంటుందండి. వర్క్ ఎంత ఉంటుందండి, 18. 6 రోజులు కలిసి పనిచేశారు. ఆ తర్వాత బిని సి ద్వారా భర్తీ చేశారండి. బిని సి ద్వారా భర్తీ చేశారు. సి ద్వారా భర్తీ చేశారంటే అప్పుడు ఏమవుతుందండి, ఏ ప్లస్ సి అవుతుందండి. ఏ ప్లస్ సి. ఈ ఏ ప్లస్ సిలు వీళ్ళని 4 రోజుల్లో పని పూర్తి చేశారనమాట. ఇది 4 రోజుల్లో పని పూర్తి అవ్వాలంటే వీరి యొక్క సామర్థ్యం ఎంత అవ్వాలో చూడండి. ఇది ఈ 18 అనేది 4 రోజుల్లో పూర్తి అవ్వాలంటే దీని సామర్థ్యం ఏమవ్వాలండి, 4తో 4 4 16 అండి. ఇంకా 2 ఉంటుందండి, 0.5 అనమాట. అంటే 4.5 అవ్వాలండి. 4.5 అవ్వాలంటే చూడండి, ఏ ఆల్రెడీ 3 అండి. ఏ ఆల్రెడీ 3 అంటే ఈ 3 అండి, మరి సి ఎంత అవుతుంది, 1.5 అవుతుంది.
ఏ అనేది సి అనేది 1.5 అండి. సి 1.5 కాబట్టి సి అనేది 1.5 కాబట్టి సి ఒక్కటే ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి అంటే ఏమవుద్దండి, మొత్తం 60/1.5 అవుద్దండి. అంటే ఏమవుద్దండి 600/15 అవుద్దండి. అంటే కింద పాయింట్ తీయాలంటే మనం 10తో మల్టిప్లై చేయాలి కాబట్టి 15తో చూడండి, 15 4 0 అండి. అంటే 40 అంటే 40 డేస్‌లో మనం పూర్తి చేయొచ్చు అని అర్థం అనమాట. 40 డేస్‌లో సి అనేది ఒక్కటే ఆ మొత్తం వర్క్‌ని సి ఒక్కటే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదంటే 40 రోజుల్లో పూర్తి చేయగలదని అర్థం అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి ఇది ఒక్కటే మీకు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి 6 రోజుల్లో 42 భాగాలు అంటే 42 యూనిట్ల పని అయిపోయిందండి. ఇంకా 18 యూనిట్ల పని ఉందండి. ఈ 18 యూనిట్ల పనిని ఇప్పుడు చూడండి బిని సి ద్వారా భర్తీ చేసారంటే ఎవరున్నారండి? ఏ ప్లస్ సిలు ఉన్నారండి. ఈ ఏ ప్లస్ సిలు 4 రోజులు పనిచేశారండి. ఏ ప్లస్ సిలు 4 డేస్ చేశారు కాబట్టి మరి 18/4 చేసుకున్నట్లయితే 4.5 అవుతుందండి. ఈ 4.5 అనేది ఏంటంటే సామర్థ్యం అండి. ఆ సామర్థ్యం కూడా ఇక్కడ రాశానండి. ఆల్రెడీ ఏ మీకు తెలుసండి 3 అని. మరి సి ఎంత అవుతుందండి? 1.5 అవుతుంది. అదే సి 1.5 అని రాశానండి. మరి సి ఒక్కడే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలంటే మొత్తం 60 బ్యాగులు రోజుకి 1.5 చొప్పున మనం చేసినట్లయితే ఎన్ని డేస్ పడుతుందండి? 40 డేస్ పడుతుందన్నమాట. ఓకే. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 96 అండి. ఏ, బి అండ్ సి can do a piece of work in 36, 54 and 72 days respectively. They started the work but uh, A left 8 days before the completion of the work while B left 12 days before the completion. The number of days for which C worked is అని ఇచ్చాడండి. ఏ, బి మరియు సిలు వరుసగా 36, 54, 72 రోజుల్లో ఒక పని చేయగలరండి. వారు పని ప్రారంభించారు కానీ పని పూర్తవ్వడానికి 8 రోజుల ముందు ఏ వదిలివేయక బి పూర్తయ్యే 12 రోజుల ముందు వదిలివేశాడండి. బి అనేవాడు 12 రోజులు ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 12 రోజులు అయ్యిందండి. 12 రోజులు అయినప్పుడు ఎవరు వదిలేశారంటే బి వదిలేశారండి. నెక్స్ట్ 8 రోజుల ముందు అనమాట. అంటే ఇటు నుండి ఇటు లెక్కేయాలి. సారీ, ఇటు నుండి ఇటు యారో మార్క్ ఇక్కడ పెట్టు, ఇలా ఉందండి. ఇక్కడ యారో మార్క్ ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ 8 రోజులు అయినప్పటికీ ఎవరు వదిలేశారంటే ఏ వదిలేశారండి. ఓకేనండి. అంటే మొదటి నుంచి ఇక్కడ వరకు ముగ్గురు పనిచేశారండి. మొదటి నుండి ఇక్కడ వరకు ఎంతమంది పనిచేశారంటే ముగ్గురు పనిచేశారండి. ఇక్కడ ఎవరండి బి డ్రాప్ అయిపోయాడు అనమాట. ఇక్కడ ఎవరు డ్రాప్ అయిపోయారండి? ఏ డ్రాప్ అయిపోయాడండి. అంటే ఈ ముందు ఈ 8 రోజులు ఎవరు ఉన్నారంటే సి ఉన్నాడండి. అంటే సి 8 రోజులు ఉన్నాడండి. ఓకేనండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే 4 డేస్ అనమాట. ఈ 4 డేస్ ఎవరెవరు ఉన్నారండి? బి డ్రాప్ అయిపోయాడు కాబట్టి ఎవరు ఉంటారంటే ఏసీలు ఉంటారనమాట. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎన్ని రోజులు ఉంటారండి? 4 డేస్ ఉంటారండి. ఓకేనండి. ఇప్పుడు మిగిలినది ఎవరు చేస్తారండి? మిగిలినది చూసుకున్నట్లయితే ముగ్గురు చేస్తారండి. ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తారు కాబట్టి ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు 36కి 54కి 72కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మరి ఎంత అవుతుంది చూడండి. ఎల్సిఎం చూడండి ఇక్కడ 12తో చేయొచ్చా? 12తో 6తో చేద్దామండి. 6తో కామన్ తీసినట్లయితే 6 6 అండి. 6తో 6 9 అండి. 6తో 6 12 అండి. 12 6 72 కదా. ఇప్పుడు 6 మనకి ఇన్వాల్వ్ అవ్వదు, ఇక్కడ తీసేయండి. ఇందులో నుంచి 3 కామన్ తీయొచ్చు కాబట్టి 3 6 18 అనమాట. కామన్ తీస్తే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుందండి. 3 4 12 అండి. లేదా ఇక్కడ చూడండి 18 ఇంటూ 3 అంటే 54 అవుతుందండి. 54 ఇంటూ 4 చేసేయండి. 4 4 16 1 4తో ఇక్కడ 5 ఉంటుంది కదా. 4తో 4 5 అంటే 20 21 అండి. 216 అవుతుంది అనమాట. టోటల్ వర్క్ అనేది ఎంత అండి? 216 అండి. ఇప్పుడు చూడండి ఏ అనేది 36 కాబట్టి ఇక్కడ రాసేయండి. బి అనేది 54 అండి. సి అనేది 72 అండి. ఇప్పుడు చూడండి ఈ 54తో 4 కాబట్టి వేసేవచ్చు, డైరెక్ట్ గా వేసేవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి 72 అన్నాడు కాబట్టి అంటే 3 పడుతుందండి. 72 3 అనమాట. ఇక్కడ 36 ఉంది కాబట్టి 36 తో చూసుకున్నట్లయితే 6 పడుతుందండి. 36 6 216 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడంటే సి ఒక్కడే 8 రోజులు చేశాడు కాబట్టి 8 ఇంటూ సి ఒక్కడే ఇంటూ రోజుకి ఎంత అంటే 3 బ్యాగులు అండి. రోజుకి 3 బ్యాగులు కాబట్టి 24 బ్యాగులు అయ్యిందండి. ఏసీలు ఇద్దరు కలిసి ఇక్కడ ఏసీ తీసుకుందామండి. ఏ ప్లస్ సి. ఏ ఎంత అంటే 6 అంటే సి ఎంత అంటే 3 అండి. అంటే 9 రోజుకి 9 చొప్పున 4 రోజులు అండి. 9 ఇంటూ 4 అంటే ఏమవుతుందండి? లేదా 4 ఇంటూ 9 అని రాసుకోవాలి. ఇక్కడ 4 ఇంటూ 9 ముందు డేస్ రాసుకోండి. 4 ఇంటూ 9 అంటే 36 అండి. అంటే మొత్తం ఏమైందండి? 60 అయిందండి. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎంత చేయాలండి? 216 నుంచి 60 తీసేయండి. తీస్తే ఇంకెంత ఉంటుందో అది ఏ ప్లస్ బి ప్లస్ సి చేయాలన్నమాట. 60 తీసేస్తే ఎంత అంటే చూడండి 6 నుంచి 0 మైనస్ చేస్తే 6 అండి. ఇక్కడ 11 నుంచి 6 మైనస్ చేస్తే 5 వస్తుంది.
ఇక్కడ 1 ఉంటుందండి, 156 అవుతుంది. ఈ 156 వర్క్ ఎవరు చేయాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేయాలి. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉందో చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి చూసుకున్నట్లయితే 6 ప్లస్ 4 ప్లస్ 3 అండి, 6 ప్లస్ 4 ప్లస్ 3 అంటే ఎంత, 13 అవుతుందండి. అంటే ఇక్కడ బై 13 చేశారనుకోండి, 13 చేస్తే ఏమవుతుందండి, 13 తో 13 1 13 అండి, 13 తో 13 2s అండి, అంటే 12 డేస్ పడుతుంది అనమాట. అయితే మనకి క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, అయినా సి పని చేసిన రోజుల సంఖ్య అన్నాడండి. సి పని చేసిన రోజుల సంఖ్య అంటే మొదటి నుండి లాస్ట్ వరకు ఎవరు ఉన్నారండి, సి ఉన్నాడండి. ఎందుకంటే బి డ్రాప్ అయిపోయాడంటే ఏ డ్రాప్ అయిపోయిందండి, ఎవరు ఉన్నారంటే సి ఉన్నారండి. అంటే మొత్తం ఎన్ని రోజులు అవుతుందో అదే మనకి సి అని అర్థం. మొత్తం ఎన్ని రోజులు అవుతుంది చూడండి, ఇక్కడ సి ఒంటరిగా చూసుకున్నట్లయితే 8 రోజులు చేశాడండి, 8. ఏతో కలిపి 4 రోజులు చేశారండి, ముగ్గురు కలిసి 12 రోజులు చేశారండి. మొత్తం ఎంత అవుతుంది చూడండి, 8 4 12 అంటే 12 ఏమవుతుంది, 24 రోజులు అవుతుందండి. అంటే సి అనేవాడు మొత్తం ఎన్ని రోజులు ఉన్నాడంటే 24 రోజులు ఉన్నాడండి ఆ వర్క్ లో. కాబట్టి 24 రోజులు కరెక్ట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి అడుగుతున్నాడు చూడండి. ఇది ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్ లో అయితే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి లేవండి. న్యూ ఎడిషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా న్యూ ఎడిషన్ వీడియోస్ అనేది తీసుకోండి. న్యూ ఎడిషన్ అనేది మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ ఉపయోగపడుతుందండి, అర్థం చేసుకోండి. ఇది మా కోసం చెప్పింది కాదండి, ఆల్రెడీ ఓల్డ్ బుక్ స్టూడెంట్స్ అందరూ కూడా నా దగ్గర క్లాసెస్ తీసుకున్నారు. ఇప్పుడున్న కాంపిటీషన్ కి ఆ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వట్లేదు కాబట్టి కొద్దిగా ఛాలెంజింగ్ గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో లేనప్పటికీ మనము తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసము నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో వీడియో చేస్తున్న మొట్టమొదటి ఛానల్ మందేనండి. ఎవరు కూడా ఇలాగ పూర్తి వీడియోస్ అనేవి పెట్టడం లేదండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కంప్లీట్ మన వీడియోస్ అనేవి ఉన్నాయి కాబట్టి అందరూ కూడాను జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నించండి. క్లాసెస్ తీసుకోండి. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినట్లయితే ఒక టాపిక్ నుంచి మినిమం మీరు 40 నుంచి 50 వరకు క్వశ్చన్స్ మాత్రమే నేర్చుకోగలరు. కానీ మన ఛానల్లో నేర్చుకున్నట్లయితే ఒక్కొక్క టాపిక్ నుంచి మనం 300 వరకు క్వశ్చన్స్ నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు మనకి వేరే బుక్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదండి. ప్రతి సమ్ కూడా ఎక్కువ రోజులు మీకు గుర్తుంటుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 97 అండి. ఇక్కడ మనం చెప్తున్న టెక్నిక్స్ కూడాను ఇంతకు ముందు కంటే మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ కంటే మన టెక్నిక్స్ అనేవి చాలా బాగుంటాయండి. కాబట్టి అది మీరు తెలుసుకున్నాకే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 97. 20 women can do a work in 6 days, 16 days. 16 men can complete the same work 15 days. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద కెపాసిటీ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అని ఇచ్చాడండి. 16 రోజుల్లో 20 మంది మహిళలు 16 రోజుల్లో 20 మంది మహిళలు ఒక పని చేయగలరండి. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరండి. అయితే పురుషుడు మరియు స్త్రీ యొక్క సామర్థ్యాల మధ్య నిష్పత్తిని అడిగాడండి. ఇక్కడ చూడండి 20 మంది మహిళలు అండి, 20 మంది ఉమెన్ అంటే ఉమెన్స్ 16 రోజుల్లో పని పూర్తి చేయగలరండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, 16 మంది పురుషులు ఏంటంటే 15 రోజుల్లో పని పూర్తి చేయగలరండి. 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇక్కడ మనకి ఏమడిగాడండి, స్త్రీ పురుషుల మధ్య సామర్థ్యం కావాలండి. పురుషుడు లేదా స్త్రీ యొక్క సామర్థ్యం అంటే ఒక రోజు పని మీకు కావాలన్నమాట. సామర్థ్యం అంటే అర్థం ఏంటంటే ఒక రోజు పని కావాలి. అంటే 20 మంది పురుషులు 16 రోజుల్లో చేయగలరంటే ఒక 20 మంది స్త్రీలు అండి, 20 మంది స్త్రీలు 16 రోజుల్లో పని పూర్తి చేయగలంటే ఒక స్త్రీ ఎన్ని రోజుల్లో పని పూర్తి అవుతుందండి, 16 × 20 రోజులు పడుతుందండి. 16 × 20 రోజులు పడుతుంది అనమాట. అంటే 16 32 కాదు 320 రోజులు పడుతుందండి. మరి ఒక పురుషుడు అంటే 15 × 16 అండి. 15 × 16 చూడండి, 15 6 90 అంటే 9, 15 1 15 అండి, అంటే 240 రోజులు పడుతుందండి. ఒక స్త్రీకి అయితే 320 రోజులు పడుతుందండి, ఒక పురుషుడికి అయితే 240 రోజులు పడుతుందండి. ఇక్కడ మనం కాలాల నిష్పత్తి చూసుకున్నట్లయితే ఎంత అంటే 300, ఇక్కడ మనకి ఎవరిది పురుషుడు తీసుకుందాం ముందు. పురుషుడు తీసుకున్నట్లయితే 240 పురుషుడు 3 అనమాట. ఇక్కడ అదే కదా అడిగాడు, రేషియో బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అని అడిగాడు. కాబట్టి 240 అండి, ఇది 360 అండి. తీసుకుంటే చూడు 0 0 12తో 12 2 అండి, 12తో 12 3 అండి, 2:3 అవుతుందండి. మరి మనకి ఏం కావాలంటే సామర్థ్యాలు కావాలన్నాడు. కాబట్టి సామర్థ్యాల నిష్పత్తి చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే దీని యొక్క విలోమ నిష్పత్తి అవుతుంది. కాబట్టి 3:2 అవుతుందండి. 3:2 ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఏమవుతుందంటే డేటా ఈజ్ అక్కడ నన్ ఆఫ్ దీస్ ఉండాలి, ఇక్కడ నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి ఏమవుతుందండి నన్ ఆఫ్ దీస్. లేదా ఎక్కడ తప్పు చేసామేమో చూడండి, ఇక్కడ ఇది 320 కదా, 360 చేసాము. సారీ చూడండి,
240:320 అండి. ఈ 0 పోయిందండి. ఇప్పుడు మనకి 8తో పోతుందండి. 8 8 3 అంటే 8 8 4 అండి. అంటే 3:4 అయింది కాబట్టి మనకి ఏమవుతుంది 4:3 అవుతుందండి. 4:3 ఇక్కడ ఆప్షన్ ఉందండి. కాబట్టి డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ డి కాదు, చూసుకోండి. మనం చూడండి చిన్న కరెక్షన్ వల్ల మనకు తప్పు అయిపోయింది అనమాట. ఇక్కడ డేటా ఇండికేట్ కాకుండా నన్ ఆఫ్ దీస్ ఉందనుకోండి, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ నేను పెట్టేసి ఉండేవాడిని. ఇక్కడ నేను 320 రాశాను, బాగానే ఉంది. 320 రాశాను, కానీ ఇక్కడ ఆన్సర్స్ వచ్చినప్పటికి మనము అక్కడ తప్పు తీసుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఓకేనండి. ఇది 20 మంది స్త్రీలండి, 20 మంది 20 మంది స్త్రీలు 16 రోజుల్లో చేయగలరంటే ఒక స్త్రీ అనేది 320 రోజులు పడుతుందండి. ఎందుకంటే మనకి స్త్రీల సంఖ్య, మనుషుల సంఖ్య పెరిగినప్పుడు వర్క్ అనేది తొందరగా పూర్తయిపోతుందండి. మనుషుల సంఖ్య తగ్గినప్పుడు వర్క్ అనేది ఎక్కువ రోజుల్లో పూర్తవుతుందండి. కాబట్టి ఎక్కువ అవ్వాలి. ఇది విలోమానుపాతం ఉంటుంది కాబట్టి 2 మల్టిప్లై అవుతుంది అనమాట. ఓకేనండి. ఆ టెక్నిక్ తో మనం చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కాలాల నిష్పత్తి సామర్థ్యాల నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుందండి. ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది అనమాట విలోమానుపాతం. అంటే ఇండైరెక్ట్ ప్రాపోర్షన్ లో ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేయడం జరిగింది. అంటే 3:4 కాస్త 4:3గా మారిపోతుంది. ఓకేనండి. బి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ 3:4 వచ్చింది, ఇక్కడ 3:4 ఉంది, ఇక్కడ ఆప్షన్ లో 3:4 ఉంది పెట్టేదని అనుకోండి, తప్పు అయిపోతుందండి. కరెక్ట్ గా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 98. 10 men can complete a piece of work in 15 days and 15 women can complete the same work in 12 days. If all the 10 men and 15 women work together, if in how many days will the work get completed? 10 మంది పురుషులు 15 రోజుల్లో పని పూర్తి చేయగలరండి. మరియు ఎంతండి 15 మంది మహిళలు 12 రోజుల్లో అదే పని పూర్తి చేయగలరండి. మొత్తం 10 మంది పురుషులు మరియు 15 మంది మహిళలు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందని అడిగాడండి. చూడండి, ఇక్కడ 10 మంది పురుషులు 15 రోజుల్లో పని పూర్తి చేయగలరండి. ఇక్కడ చూడండి 10 మంది పురుషులు అంటే ఏమండి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. నెక్స్ట్ ఏమన్నాడంటే 15 మంది స్త్రీలు అండి, ఉమెన్స్ 12 రోజుల్లో అదే పని పూర్తి చేయగలరండి. ఇప్పుడు మనకి వీళ్ళ ఒక సామర్థ్యం తెలిసింది అనుకోండి, మనం సింపుల్ గా చేసేవచ్చండి. వీళ్ళ యొక్క సామర్థ్యం తెలియాలంటే ముందు రోజులు కావాలి. కాబట్టి 10 మంది పురుషులు 15 రోజుల్లో చేశారంటే ఒక పురుషుడు ఎన్ని రోజులు చేస్తాడంటే 150 రోజులు పడుతుందండి. మరి ఒక స్త్రీ అయితే 12 ఇంటూ 15 ఇంటూ 12 అండి, అంటే 180 అవుతుందండి. అంటే 180 రోజులు పడుతుందండి. రోజులు ఇది 150 రోజులు అంటే ఇది 180 రోజులు పడుతుందండి. ఇప్పుడు ఏమన్నా చూడండి 10 మంది పురుషులు 15 మంది మహిళలు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడండి. ఇక్కడ సారీ, ఇక్కడ మనకి ఇది చూడండి, ఇక్కడ ఎంతమంది ఇచ్చాడు, ఇక్కడ అంతమంది ఇచ్చాడు. కాబట్టి ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ వేరియేషన్ ఇవ్వలేదండి, కాబట్టి సింపుల్ గా కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి ఇదే 10 మంది పురుషులు అండి, ఇదే 15 మంది మహిళలు, ఇక్కడే 15 మంది మహిళలు ఇచ్చారండి. కాబట్టి ఇద్దరిని కలపాలి. కాబట్టి ఈ రెండు కలపాలంటే మనం ఏం చేయాలంటే ఈ 15కును ఈ 12కి ఎల్సిఎం తీసుకోండి. 15కి 12కి ఎల్సిఎం ఎంత 60 అవుతుంది. కాబట్టి వీళ్ళు 15 రోజుల్లో పని చేయగలంటే వీళ్ళు 12 రోజుల్లో పని చేయగలరు. కాబట్టి 15తో 15 4 అంటే 12తో 12 5 అండి. ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి 9 అనమాట. 4 + 5 అంటే 9 అండి. మరి ఏమవుద్దండి 60/9 అనమాట. 9తో చూడండి 9 6 ఎంత అండి 54 అండి. 54 అంటే 6 మిగులుతుంది కాబట్టి 9 ఎండ్ 6/9 అవుతుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 6 ఎండ్ 2/3 రోజులు అని రాసుకోవచ్చండి. 6 ఎండ్ 2/3 రోజులు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి, సమానంగా లేకపోతే మళ్ళీ ఒక పురుషుడు కనుక్కొని చేయాల్సి ఉంటుంది అనమాట. అటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 99 అండి. ఏ జాబ్ కెన్ బి డన్ బై 3 skilled workmen ఇన్ 30 days ఆర్ బై 5 boys ఇన్ 30 days. ఇక 20 days 30 days. హౌ మెనీ డేస్ విల్ దే టేక్ ఇఫ్ దే వర్క్ టుగెదర్? 20 రోజుల్లో 3 మంది నైపుణ్యం కలిగిన పనివారు లేదా 30 రోజుల్లో 5 మంది అబ్బాయిలు ద్వారా ఒక పనిని పూర్తి చేయవచ్చండి. వారు కలిసి పని చేస్తే ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందనండి. ఇక్కడ ఈ రెండు కలిసి పని చేయాలి కాబట్టి ఇక్కడ ముగ్గురు ఎంతమందిని అనవసరం అండి, పక్కన పెట్టండి. రోజులే మనం చూసుకోవాలి. రోజులు ఎంత అండి, ఇక్కడ 30 రోజులు 20 రోజులు అండి. రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే 60 వస్తుందండి. ఇక్కడ 20 అండి, ఇక్కడ 30 అండి. 20తో చూసుకున్నట్లయితే 20తో 23 అండి, 30తో 32 అండి. రెండు కలిసి ఏమవుతుంది 5 అవుతుంది. కాబట్టి టోటల్ ఏమవుతుంది 60/5 అండి. 60/5 అంటే ఏమవుతుందండి 12 days అనమాట. అంటే ఇద్దరు కలిసి పని పూర్తి చేసినట్లయితే 12 days లో ఆ పని పూర్తి అయిపోతుందండి. ఇక్కడ ఇండివిజువల్ గా ఇచ్చినప్పుడు మనుషుల సంఖ్య మొత్తం కలిపినప్పుడు మనుషుల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు మాత్రము
మనం ఏ వేరియేషన్ లేకుండా డైరెక్ట్గా ఇలా చేసేవచ్చండి. చేస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ మనుషుల సంఖ్య మారినప్పుడు ఇక్కడ 3 మంది అన్నాడు కదండి, ఇక్కడ ఒక 5 మంది లేదా 10 మంది అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు వేరియేషన్ వచ్చేస్తుందండి. కాబట్టి అక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మార్చలే, ఇక్కడ 3 మంది అన్నాడు, ఇక్కడ 3 మంది అంటే మనం ఇంకా మార్చలేదు. ఇక్కడ 5 మంది, ఇక్కడ 5 మంది మెన్షన్ చేయలేదు కానీ మార్చలేదు. కాబట్టి వారు కలిసి అన్నాడు, వారు కలిసి అంటే ఇక్కడ 3 మంది, వీళ్ళకి 5 మంది, మొత్తం 8 మంది అనమాట. కాబట్టి మార్చలేదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ విధంగా చేసి వచ్చండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 100. 5 men are working to complete a work in 15 days. After 5 days, 10 women are accompanied by them to complete the work in next 5 days. If the work is to be done by women only, then in how many days could the work be over if 10 women be started it? 5 పురుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరండి. 5 రోజుల తర్వాత 10 మంది మహిళలు వారితో పాటు చేరి 5 రోజుల్లో పనులు పూర్తి చేశారండి. అయితే ఈ పని స్త్రీలు మాత్రమే చేయవలసి వస్తే, ఈ పని స్త్రీలు మాత్రం చేయవలసి వస్తే 10 మంది మహిళలు దీన్ని ప్రారంభించినట్లయితే ఎన్ని రోజుల్లో పని ముగించవచ్చు అని అడుగుతున్నాడండి. అయితే మన ఇక్కడ మనుషుల సంఖ్య అనేది మెన్షన్ చేశాడు, కానీ ఇటువంటి క్వశ్చన్ మనుషుల సంఖ్య లేదనుకోండి, మీరు ట్రై చేశారు అనుకోండి, ఇటువంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం. మనుషుల సంఖ్య వదిలేసి చూడండి, 5 పురుషులు అంటే అక్కడ పురుషులు అనమాట, అంతే. ఇంకా పురుషులు ఇలా ఏ అనుకోండి, 5 పురుషులు ఏ ఒక పని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. 5 రోజుల తర్వాత బి చేరాడు. బి మీన్స్ ఏంటంటే 10 మంది స్త్రీలు అనమాట. 10 మంది స్త్రీలు లేదా బి వారితో పాటు చేరి 5 రోజుల్లో పనులు పూర్తి చేశారు. అయితే ఈ పనిని స్త్రీలు మాత్రమే చేయవలసి వస్తే లేదా బి మాత్రమే చేయవలసి వస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సేమ్ క్వశ్చన్ చూడండి, అంతే. ఇక్కడ మనకి ఏంటంటే పురుషులు అనేది సపరేట్ గా మెన్షన్ చేసాడు అనమాట, అంతే. ఇప్పుడు చూడండి, ఒక పని 15 రోజుల్లో పూర్తి అయిందంటే మరి ఒక రోజు పని ఏమవుతుందండి? 5 మంది పురుషులది ఒక రోజు పని ఏమవుతుందండి? 1/15 అవుతుందండి. వాళ్ళు 5 రోజులు చేశారు కాబట్టి 5 రోజుల పని ఏమవుతుందండి? 5 రోజుల పని 5/15 అవుతుందండి. అంటే 1/3 అనమాట. మరి మిగిలిన పని ఏంటండి? మిగిలిన పని చూసుకున్నట్లయితే ఎంత ఉంటుందండి? 1 - 1/3 అంటే 2/3 అవుతుందండి. ఈ 2/3 పనిని చూడండి, ఇక్కడ మహిళలు వారితో పాటు చేరి, వారితో పాటు అంటే ఎవరితో అండి? ఈ పురుషులతో చేరి 5 రోజుల్లో పనులు పూర్తి చేశారండి. అంటే పురుషులతో కలిపి ఇద్దరు కలిపి 5 రోజుల్లో చేశారండి. అంటే 2 భాగాలు 5 రోజుల్లో చేశారంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తారండి? 2 భాగాలను 5 రోజుల్లో చేశారంటే మొత్తం పని ఎన్ని రోజులు చేస్తారండి? 3/2 × 5 అండి. అంటే 15/2 అంటే 7.5 రోజులు చేస్తారండి. మొత్తం పనిని 7.5 రోజుల్లో చేయగలరండి. అయినట్లయితే ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ అంటే మనకి స్త్రీలు కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు, ఇక్కడ స్త్రీలు ఇవ్వలేదండి. స్త్రీలు ఇవ్వనప్పటికీ మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. కనుక్కోవాలి కాబట్టి ఏం చేస్తారంటే 7.5కి 15కి మనం ఎల్సిఎం చేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఒక పనిని పురుషులు అయితే 15 రోజుల్లో చేయగలరండి. స్త్రీలు అయితే అంటే స్త్రీలు పురుషులు కలిపి అయితే 7.5 రోజుల్లో చేయగలరండి. ఇప్పుడు 7.5కి మనం ఎల్సిఎం చేయలేం కాబట్టి దీన్ని 7.5ని మనం ఏమని రాసుకోవచ్చు? 15/2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనము 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పాం. ఒకటి ఫ్రాక్షన్ ఉపయోగించి చేయొచ్చు, లేదా ఇంకోటి సర్కిల్ ఉపయోగించి చేయొచ్చు అనమాట. సర్కిల్స్ మనం ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ గీస్తాం చూడండి, డయాగ్రామ్ గీసి చేయొచ్చు అనమాట. డయాగ్రామ్ గీసి చేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి, ఓన్లీ పురుషులైతే 15 రోజుల్లో చేయగలరండి. పురుషులు ప్లస్ స్త్రీలు అయితే 15/2 రోజుల్లో చేయగలరండి. ఇప్పుడు దీన్ని 2తో గుణించినట్లయితే ఇది 30 అవుతుందండి, ఇది 15 అవుతుందండి. దీన్ని అప్లై చేసి ఈ రెండింటికి ఎల్సిఎం 30 కాబట్టి 30 తీసుకొని ఇద్దరు కలిసి అయితే 15 రోజుల్లో చేయగలరు కాబట్టి 2 అనమాట. ఓన్లీ పురుషులైతే 30 రోజుల్లో చేయగలరు కాబట్టి ఇక్కడ 1 అండి. ఆటోమేటిక్గా మరి స్త్రీ కూడా ఏమవుతుందంటే 1 అవుతుందండి. అంటే స్త్రీలకు కూడా ఎన్ని రోజులు పడుతుందంటే 30 రోజులు పడుతుంది అనమాట. స్త్రీలకు కూడాను 30 రోజులు పడుతుందండి. ఇక్కడ చూడండి, చిన్న విషయాన్ని మర్చిపోతే తప్పైపోతుందండి. ఏంటంటే ఇక్కడ మనం 2తో గుణించాం కదా, ఇక్కడ కూడా ఏం చేయాలంటే 2తో భాగించాలండి. 2తో భాగించిస్తే ఏమవుతుందంటే 15 రోజులు వస్తుంది అనమాట. ఇది 1వ మెథడ్ అండి. అలా కాకుండా మనము ఫ్రాక్షన్స్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చండి. ఒక రోజు పని ఎంత అంటే ఇది 1/15 అండి. ఇక్కడ 15/2 కాబట్టి ఒక రోజు పని ఏమవుతుందండి? ఇది ఒక రోజు పని కావాలంటే 2/15 అవుతుంది. 2/15 అనమాట. అంటే ఇప్పుడు చూడండి, స్త్రీ ప్లస్ పురుషుడు లేదా పురుషుడు ప్లస్ స్త్రీ ఒక రోజు పని ఎంత అండి? 2/15 అండి. దాని నుంచి ఒక్క పురుషుడు మైనస్ చేసాం. ఒక పురుషుడు ఎంత అంటే 1/15 అండి. మైనస్ చేస్తే ఏమొస్తుందండి? 2/15 నుంచి 1/15
2/15 మైనస్ 1/15 మైనస్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 1/15 వస్తుందండి. అంటే ఒక స్త్రీ మాత్రం, అంటే స్త్రీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ 10 మంది స్త్రీలు అనమాట. స్త్రీలు మాత్రమే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలండి? ఒక రోజు పని ఇది అనమాట ఇది. ఒక రోజు పని 1/15 అయినట్లయితే ఆ స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలండి? 15 రోజుల్లో పూర్తి చేయగలరండి. ఓకేనండి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక నీట్‌గా మరొక పేజ్ కావాలంటే తీసుకొని చేద్దాం మనము. ఇక్కడ చూడండి. మనకి అక్కడ 5గురు పురుషులు ఇచ్చాడండి. 5గురు పురుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరండి. ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి ఒక రోజు పని కావాలంటే ఏమవుతుంది? 1/15 అవుతుందండి. 1/15. అలాంటివి 5 రోజులు చేశారండి. 5 రోజులు చేసిన తర్వాత కొంతమంది మహిళలు చేరారనమాట. 5 రోజుల పని ఏమవుద్దంటే 5/15 అవుతుంది. అంటే 1/3 అవుతుందండి. మరి మిగిలిన పని చూసుకున్నట్లయితే మిగిలిన పని ఏమవుతుందంటే 1 మైనస్ 1/3 అంటే 2/3 అవుతుందండి. ఈ 2 భాగాల్ని స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి 5 రోజుల్లో చేశారండి. మరి 3 భాగాలు ఎన్ని రోజుల్లో చేస్తారంటే 15/2 రోజుల్లో చేస్తారండి. ఎందుకంటే మనకేమొస్తుందంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 5లు 15 అంటే 22 అండి. 15/2 రోజులు పడుతుందన్నమాట. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి 15/2 రోజుల్లో పూర్తి చేయగలరండి. మరి ఒక రోజు పని ఏమవుతుందండి? ఒక రోజు పని చూసుకున్నట్లయితే ఏమవుతుంది? 2/15 అవుతుంది. మనకు తెలుసండి మేలు ప్లస్ ఫిమేల్ నుంచి మేల్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఫిమేల్ వస్తుందండి. మేలు ప్లస్ ఫిమేల్ ఎంత అండి? 2/15 అనమాట. ఫిమేల్ ఎంత అండి? 1/15. సారీ మేల్ అండి, ఫిమేల్ కాదు. మేల్ ఎంత అండి? 1/15 అండి. అయితే ఫిమేల్ ఏమవుతుందండి? 1/15 అవుతుంది. ఎందుకంటే రెండిట్లో బైలో 15 ఉంది కాబట్టి 15 వేసేయండి. 2 - 1 అంటే 1 అండి. అంటే ఓన్లీ ఫిమేల్ ఒక రోజు పని ఎంత అండి? 1/15 అండి. మరి మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? మొత్తం పని పూర్తి చేయడానికి ఫిమేల్‌కి ఎన్ని రోజులు పడుతుందండి? 15 రోజులు పడుతుందండి. ఇక్కడ 15 రోజులు ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీకు ఈ సర్కిల్‌గా చేసే సమ్ అనేది మీకు బాగా అర్థమైందనుకోండి. అదే ఫిక్స్ అయిపోండి. సర్కిల్ సమ్ మాత్రం ఇక్కడ బైలో 2 ఉంది కాబట్టి మనం 2తో మల్టిప్లై చేసామండి. ఆన్సర్‌ని కూడాను 2తో భాగించాలి. అక్కడ 2తో భాగించడం మర్చిపోతే మనకు తప్పైపోతుందండి. ఓకేనండి. కాబట్టి మనకి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్‌లో చూసుకున్నట్లయితే 100 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.